హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందరికి వచ్చేసాను. మొత్తానికైతే మేము మార్నింగ్ లేచి బయలుదేరిపోయామండి. ఎక్కడికంటే స్వర్ణగిరి అని మన హైదరాబాద్లో టాక్ ఆఫ్ ద టౌన్ నడుస్తుంది కదా టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇది ఈరోజు మా పాప బర్త్డే ఉంటే ఇక్కడ తీసుకొచ్చాము. మన హైదరాబాద్ సిటీ నుంచి ఒక 50 కిలోమీటర్స్ ఉంటుంది టెంపుల్. యాదగిరి గుట్ట నుంచి ఒక 20 కిలోమీటర్స్ అలా ఉంటుంది. సో మనం ఇక్కడ వచ్చేసాము. చాలా పెద్ద ఓపెన్, దాదాపు ఒక 22 ఎకర్స్ ల్యాండ్లో అట్లా కన్స్ట్రక్ట్ చేశారు. చాలా పెద్ద విగ్రహం, వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది ఇక్కడ. దాదాపు ఒక 12 ఫీట్ హైట్లో అలా. అండ్ హనుమంతుడిది కూడా చాలా పెద్దగా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో ఇక్కడ మేము కార్ పార్కింగ్ చేసేసుకున్నాము. అంటే వీక్ డేస్లో వచ్చాము కాబట్టి కొంచెం బెటర్ అనుకోవాలి. బట్ అదర్వైజ్ ఒక రోజుకి అట్లీస్ట్ ఒక 80,000 వరకే వస్తున్నారంటండి ఇక్కడికి జనాలు. నేను కనుక్కున్నాను, చాలా రష్ ఉంటుంది. వీకెండ్స్ అయితే ఇంకా ఎక్కువ జనాలు పెరుగుతున్నారు. అండ్ టైమింగ్స్ కూడా వచ్చేసి మార్నింగ్ 6 నుంచి ఆఫ్టర్నూన్ 2 వరకు ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ 4 to 9 PM వరకు ఉంటుంది. మా పాప డ్రెస్ ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అది మా వదిన వాళ్ళ బుటీక్లో మేము స్టిచ్ చేయించాము. చాలా బ్యూటిఫుల్గా ఉండింది. సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో ఎంట్రన్స్లో ఏమో స్వామివారివి పాదుకలు ఉంటాయి. దాని తర్వాత లెఫ్ట్ సైడ్లో విష్ణుమూర్తి అవతారాలు మొత్తం మనకి కింద ఒక్కొక్కటి నేమ్ రాసి ఎవరైనా తెలుసుకోవాలి అనుకుంటే చాలా క్లియర్గా ఉంది. లోపలికైతే సెల్ ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్, బయట పెట్టేశాము. కానీ వెంకటేశ్వర స్వామి అమ్మవారి విగ్రహాలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి అంటే అసలు చాలా బాగుండింది. బయటకు వచ్చి ఇలా హనుమంతుడి దర్శనం చేసేసుకొని, చూసారు కదా ఎంత పెద్దగా ఉందో విగ్రహం. దాని తర్వాత మిగతా విగ్రహాలకి అలా దర్శనం చేసేసుకొని ఇంకా కిందికి వెళ్ళాము. కింద వచ్చేసి అనంత పద్మనాభ స్వామి ఇలా మంచిగా చాలా బ్యూటిఫుల్గా వాటర్ కానీ అది కానీ చాలా అందంగా బాగా చేశారు. కానీ ఒక్కటే అర్థం కాలేదు, అక్కడ మళ్ళీ అందరూ కాయిన్స్ విసిరేస్తూ ఉన్నారు. ఎందుకు అలా విసిరేస్తారో తెలీదు. ఏ కొత్తది ఉన్నా కానీ వాళ్ళ నమ్మకాలు వాళ్ళే సృష్టించుకొని దానికి ఒకటి పెట్టేస్తారు. బికాజ్ నేను కొన్ని ప్లేసెస్లో చూశాను, మన పురాతనం ఏవైతే మనము చాలామంది నమ్ముకుంటూ వస్తున్నారంటే అది వేరు ఉంటుంది. ఇలా కొత్త టెంపుల్స్లో కూడా గంట కొట్టేది మొక్కుకుంటే అవుతుంది, కాయిన్ విసిరేస్తే కాయిన్ అక్కడ పడితేనే అవుతుంది, ఇలాంటి నమ్మకాలు పెట్టుకోవద్దండి. దేవుడి దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా ప్రశాంతంగా మనం ఏది కోరుకున్నా జరుగుతుందని నా ఫీలింగ్. థ్యాంక్ యూ.